లో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి ప్రస్తుతం దొంగతనానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపట్టారు. ఇక ఇటు నెల్లూరు జిల్లా తిక్కన పార్క్ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని పార్కులను కూడా ఆధునీకరిస్తామంటున్నారు మంత్రి నారాయణ. 52వ డివిజన్లో 30 లక్షలతో తిక్కన పార్క్ ని ఆధునీకరణ చేపట్టారు. పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ ని కూడా ప్రారంభించారు నారాయణ. పిల్లలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 360 డిగ్రీలు 360 డిగ్రీస్ లో కూడా అక్కడ కెమెరాస్ ఏర్పాటు చేశారు. పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకించి గేమ్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు నారాయణ. పార్క్ ని ప్రారంభించిన అనంతరం నెల్లూరులోని అల్లిపురం డంపింగ్ యార్డ్ ని కూడా పరిశీలించారు నారాయణ. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రీసైక్లింగ్ చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం తలపెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 10 లక్షల అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్తను అక్కడ మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో పేరుకుపోతున్న చెత్త మొత్తాన్ని అక్టోబర్ 2 కల్లా క్లీన్ చేయిస్తామంటున్నారు. అల్లిపురం డంపింగ్ యార్డ్లో ప్రస్తుతం 30,000 టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. ఇప్పటికే 5,000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేశామని, మరో 2 నెలల్లో మొత్తం చెత్తను తొలగించి అక్కడ పార్క్ ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మంత్రి. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ 1 ఇయర్, 1 ఇయర్ ప్రాజెక్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. టెండర్లో కూడా కండిషన్ పెట్టాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2కు పూర్తి చేసేట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో, ఆ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లో దంతాల దగ్గర ఉంది దాదాపు 3 లక్షల టన్నులు. అదేవిధంగా అల్లిపురం పోయే రోడ్లో ఉంది, ఇది 30,000 టన్నులు. అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆయన ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని. అయితే వీటన్నిటి అంటే పిలిచాం. నెల్లూరులో స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. దొంతాల దగ్గర కూడా వాళ్ళకి రోడ్లే కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు, మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఆడ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో ఐ థింక్ మొదలుపెట్టి 10 రోజులు ఏమైంది. వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలు పెట్టారు. 5,000 ఇప్పుడు అడిగాను, 5,000 టన్నులు పూర్తి చేసేసామని. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్తకు వదిలేసిపోయారో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది.